హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లావణ్య కిచెన్. పిల్లలకి బాక్స్ పెట్టాలంటే మార్నింగ్ హడావడి పడుతూ ఉంటాం కదండి. సింపుల్గా టేస్టీగా ఇలా చేశారనుకోండి పిల్లలు లంచ్ బాక్స్ ఖాళీ అవ్వడం గ్యారెంటీ. అది కూడా ఇలా ప్రెషర్ కుక్కర్లో చేశారనుకోండి చాలా అంటే చాలా క్విక్గా రెడీ అయిపోతుంది. అసలు రైస్ ఐటమ్స్లో చాలా వెరైటీస్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఈ టమోటా బాత్ అనేది టేస్ట్ బాగుంటుంది, చాలా ఈజీగా తక్కువ ఐటమ్స్తో అయిపోతుంది. దీన్ని టమోటా పులావ్ అని కూడా పిలుస్తారండి. కాకపోతే దీనికి మళ్ళీ వేరే కర్రీస్ ఏమీ అవసరం లేదు. పెరుగు పచ్చడితో ఇలా లంచ్ బాక్స్ పెట్టేసేయండి, చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా లంచ్లో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా మరి తక్కువ టైంలో ఈజీగా ఫాస్ట్గా టేస్టీగా అయిపోయేటువంటి టమోటా పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. మరి నుంచి ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా స్పైసెస్ యాడ్ చేసుకుందాము, ఎక్కువ లేకుండా. చెక్క, లవంగ, ఇలాచి, అలాగే షాజీరా, ఒక పలావ్ ఆకు, ఒక స్టార్ పువ్వు వేసానంటే, ఎక్కువగా ఏమి అవసరం లేదు. ఇవి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ వీటిని బాగా ఫ్రై చేసుకున్నాము. కుక్కర్లో ఫటాఫట్గా చాలా ఈజీగా అయిపోతుంది. మార్నింగ్ టైంలో మీరు ఆఫీస్కి వెళ్ళడానికి కానీ పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టడానికి కానీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి చూడండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ టొమాటోలు ఇలా పేస్ట్ చేసి వేసుకోండి. అలాగే కొద్దిగా బఠానీలు వేసుకోండి. ఇందులోకి బఠానీలు వేస్తే చాలా బాగుంటుంది. ఇందులోకి ఒక 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూను ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి కారం యాడ్ చేసుకున్నాము. టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఈ టమోటా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం బాగా ఉడికించుకోవాలి. చూడండి, టమోటా అంతా కూడా బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి బియ్యం యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ నార్మల్ బియ్యమే వేస్తున్నానండి, మీరు బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు బియ్యం తీసుకున్నాను. ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని, 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, 1.25 గ్లాసు వాటర్ యాడ్ చేస్తున్నాను. టమాటా మిక్సీ వేసుకున్నాను కదా, అందులో కూడా వాటర్ వేసాను. 1.25 కప్పు వేసుకుంటే ఈ రైస్కి కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ బాస్మతి రైస్ తీసుకున్నారనుకోండి 1.5 తీసుకోండి, వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకుందాము. మూత పెట్టేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వేయించుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే అన్నం సరిగా కుక్ అవ్వదు అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే 2 విజిల్స్కి కరెక్ట్గా సరిపోతుంది. ప్రెషర్ పోయాక తీసి చూద్దాం. ఆహా, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. బిర్యానీ ఆకులు తీసేసుకుందాం. చూడండి, నార్మల్ రైస్తో చేసినా కూడా ఎంత పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. ఎందుకంటే ప్రతిసారి మనము బాస్మతి రైసే యూస్ చేసుకోలేం కదా. ఇలా నార్మల్ రైస్తో చేసుకున్నా కూడా రైస్ చాలా బాగా వస్తుంది. ఈ పులావ్ చాలా బాగుంటుంది. ఇంకా ఈ రైస్కి ఎటువంటి కర్రీస్ ఏమీ అవసరం లేదండి. పెరుగు పచ్చడితో వడ్డించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా. ఇంకా సర్వ్ చేసేసుకుందామా. చూసారా రైస్ ఎంత పొడి పొడిగా ఉందో. ఇదే మెజర్మెంట్లో చేసుకోండి, మీరు కూడా రైస్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. పెరుగు పచ్చడితో వడ్డించేసుకుందాం. నేను ఎప్పుడు ఈ టమోటా పులావ్ చేసిన పైన కాజూస్ ఇలా ఫ్రై చేసేసుకొని పెట్టేసుకుంటానండి. తినేటప్పుడు ఇలా సర్వ్ చేసుకుంటే బాగా క్రిస్పీగా ఉంటాయి. మనం పోపులోనే వేసేసుకున్నాం అనుకోండి మెత్తగా అయిపోతాయి అన్నమాట. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఇలా తినేటప్పుడు ఇలా పైన వేసేసుకొని సర్వ్ చేసేస్తాను. ఇలా అయితే క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. మరి మీకు ఎలా అనిపించింది టమోటా బాత్? చాలా ఈజీ కదా. చూసారా ఎంత సింపుల్గా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా ఏ కర్రీ కూడా అక్కర్లేదండి, లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది.
టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సింప్లీ సూపర్బ్గా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా లంచ్ బాక్స్ తీసుకెళ్ళినప్పుడు మార్నింగ్ చేసింది కదా, ఆఫ్టర్నూన్ లంచ్లో తినాలంటే రైస్ కర్రీస్ ఇవన్నీ కూడా ఇష్టపడరు. అలాంటప్పుడు ఇలాంటి రైస్ వెరైటీస్ తింటే నిజంగా ఎవరికైనా నోటికి చాలా బాగుంటుంది కదా. అందులో ఈ టమోటా పులావ్ నిజంగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలాంటి రైస్ వెరైటీస్ చల్లారినా కూడా టేస్ట్ మాత్రం బాగుంటాయి. లంచ్లో తినడానికి ఆఫీస్లో కానీ స్కూల్స్లో కానీ నిజంగా చాలా బాగుంటాయి కదా. మరి మీకు నచ్చింది కదా రెసిపీ. ఖచ్చితంగా ఈసారి పిల్లలకి కానీ పెద్దలకు కానీ లంచ్ బాక్స్ పెట్టాలంటే ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. వీడియో చూస్తూ ఉంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. నిజంగా అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ప్రిపేర్ చేసి ఎలా ఉందో కమెంట్ రూపంలో నాతో షేర్ చేస్తూ ఉండండి. మరి వీడియో మాత్రం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఇలా హైప్ చేస్తూ ఉంటే మన వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతూ ఉంటాయి. ఇంకొక మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.